హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. డే 50 కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతోని. సో బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యి 50 డేస్ అయింది. 50 డేస్లోనే చాలా వరకు జనాలకు కానీ హౌస్ మేట్స్ కానీ బయట ఏం జరుగుతుందో తెలియక హౌస్ మేట్స్కి అండ్ లోపల ఇంకా ట్విస్ట్లు ఏం జరగబోతాయి అని చెప్పేసి జనాలకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఈ సీజన్లో మాత్రం అస్సలు క్యూరియాసిటీ లేదు. ఎందుకు అని అంటే ఈ సీజన్ మొత్తం డిఫరెంట్గా తోపు తురుము అలా ఇలా అన్నారు, కానీ లాస్ట్ చూస్తే మాత్రం ప్రతిదీ లీక్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. మనం చూసుకుంటే అసలు ఇంతకుముందు సీజన్స్ చూసుకుంటే అట్లీస్ట్ సెకండ్ మంత్ కంప్లీట్ అయినాకనో లేకపోతే థర్డ్ మంత్లోకి ఎంటర్ అయ్యే టైంలోనో లైక్ హౌస్ మేట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదైనా మెమరీస్ రావడం కానీ లేకపోతే బయట నుంచి హింట్స్ తెలియడం కానీ, అంటే వాళ్ళు ఇచ్చిన లెటర్లో ఏదో ఒకటి వాళ్ళు చేసిన తప్పుల గురించి కానీ అట్లా చెప్తూ ఉంటారు కదా. ఈ సీజన్లో ఫస్ట్ మంత్ నుంచే ఫ్యామిలీ నుంచి గిఫ్ట్స్ వచ్చాయి, వీళ్ళకి ఫ్యామిలీ కాల్స్ వచ్చాయి, ఫ్యామిలీ లెటర్స్ వచ్చాయి. అసలు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారని. అండ్ చూసుకుంటే ఫస్ట్ దివ్య వచ్చింది వైల్డ్ కార్డ్ నుంచి. దివ్య వచ్చి కొన్ని లీక్ చేసేసింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ దివ్య వచ్చే ముందు కూడా అదే అగ్ని పరీక్షలో ఉన్న కంటెస్టెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా కొన్ని చెప్పేశారు, మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా ఆడుతున్నారు అని చెప్పి. ఆ తర్వాత దివ్య వచ్చింది. దివ్య వచ్చి ఇంకా కొన్ని లీక్స్ వదిలిపెట్టింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చాయి. వైల్డ్ కార్డ్స్ కూడా అంతమందిని తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు. దాంట్లో ఒక్కరు కూడా వర్తబుల్ లేరు. స్టార్ట్ అయిపోయింది, అలెకి చిటిపికల్స్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎవరు వెళ్ళిపోతారు? అలెకి చిటిపికల్స్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకా ఆయేషా వెళ్ళిపోయింది. సో ఆయేషానే కొంచెం ఆడుతుంది అని ఫస్ట్ అనిపించినప్పటికీ కూడా, ఫస్ట్ వీక్ అనిపించిన తర్వాత ఏం లేదు, డొల్లా అరవడం తప్ప ఆలోచన లేదని అనిపించింది. ఈవెన్ రమ్య కూడా అంతే, బయట నుంచి ఏదో నెగిటివిటీ ఉంది, బయట మేము హౌస్కి వచ్చి పాజిటివ్ అయిపోయి వెళ్ళిపోవాలని చెప్పి హౌస్కి వచ్చి ఇంకా నెగిటివ్ అయిపోయిందని అనిపించింది. మైండ్లెస్గా మాట్లాడడం, అసలు మాట్లాడే మాటలు అర్థం లేకుండా ఉండడం. అండ్ బజ్లో కూడా శివాజీ గారు అన్నారు, నువ్వు బయట ఉన్నప్పుడు సీజన్ చూడలేదు, ఎపిసోడ్స్ చూడలేదు, లోపల కూడా ఎవరిని అబ్జర్వ్ చేయలేదా అని చెప్పి అన్నారు. దట్స్ అవును కదా, కరెక్ట్ కదా. ఇదే ఆమె అంతా చూడకుండా జస్ట్ ట్రోల్స్ చూసి ఆ ట్రోల్స్ లో కళ్యాణ్ మీద తనుజ మీద వచ్చిన ఎలిగేషన్స్ పట్టుకొని వాటి మీదనే హౌస్ లో కూడా అలానే దాన్నే మైండ్ లో పెట్టుకుని ఆడింది, దాన్నే మైండ్ లో పెట్టుకుని మాట్లాడింది అనిపించింది. మొత్తానికి అయితే పంపించారు, కొంచెం హబ్బా సాయిరం అనిపించింది. అట్లనే మెల్లిగా ఈ వైల్డ్ కార్డ్స్ ని ఫస్ట్ పంపించేసేసి ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది, వాళ్ళతోనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అదే ఇదంతా అయిపోయింది, ఇదంతా చాలనట్టు, ఇంకా ఇచ్చిన హింట్స్ సరిపోనట్టు ఆల్రెడీ మనకి ఆది గారు వచ్చినప్పుడు చెప్తారు. ఇది బాగుంటుంది, ఆది గారు వచ్చి వాళ్ళ గురించి చెప్పే సెగ్మెంట్ చాలా ఫన్ గా మంచిగా క్యూట్ గా ఉంటది. సో ఇలా ఆది గారు వచ్చి చెప్పి వాళ్ళకి ఇచ్చే హింట్స్ చాలా బాగుండేది, బాగా అనిపించేది. కానీ అదొకటే కాకుండా అది కూడా కొంచెం మనకి లేట్ గానే వస్తుండేది, కాకపోతే ఫెస్టివల్ వల్ల కొంచెం ముందు వచ్చారు ఆది గారు, చెప్పారు, దట్స్ ఫైన్. బట్ ఈరోజు ప్రోమోలో చూస్తే ప్రోమోలో మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చేసేసి వాళ్ళకి బయట ఏం జరుగుతుందో చెప్పేశారు. అంటే బయట ఏం జరుగుతుందో తెలిసేలాగా, అదంతా అవసరం లేదు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈ సీజన్ని, ముందుకు నెట్టుకెళ్దాం అనుకుంటున్నాడేమో, ఎట్లా ఒకలా నెట్టుకెళ్ళాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడేమో. అది చాలా అసలు క్యూరియాసిటీ లేదు, బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది మెయిన్గా చెప్పాలంటే. అండ్ మనకి ఇంకొక సైడ్ చూసుకుంటే వాంటెడ్లీ తనుజని గెలిపించాలని చూస్తున్నారు అని అనిపిస్తుంది. మొన్న ఆల్రెడీ అమర్ అర్జున్ ఇద్దరు వచ్చి అందరినీ అడిగారు క్వశ్చన్స్, నార్మల్గా అడిగి పంపించారు. తనుజ ఏదో చెప్పిందని చెప్పేసి తనుజకు ఒక ఛాన్స్ ఇచ్చారు, డైరెక్ట్ కంటెండర్ అయ్యే ఛాన్స్. అలాగే రీతుకి ఇచ్చారు. సో వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అనిపించింది. రీతుకి టాస్క్ ఇచ్చారు కదా కిల్ అని రాయమని చెప్పి, అది రీతుకి కాకుండా డెవాన్కి ఇవ్వచ్చు కదా, రీతుకి ఎందుకు ఇచ్చారు, ఇంకెవరినైనా పిలిచినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సో ఇలా రీతుని తనుజని మాత్రం ముందుకు ఇంకా నెట్టుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు. తనుజ ఆల్రెడీ ఓటింగ్స్ తో ముందే ఉంది, ముందున్నప్పుడు ఇంకా అది తనకి ఏదో ఒక ఫేవర్ చేసేసి తనని గెలిపిద్దాం, ఈసారి లేడీ కంటెస్టెంట్ ని గెలిపేయాలని బిగ్ బాసే ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అండ్ అక్కడ కరెక్ట్ గా విన్నింగ్ అయ్యే క్యాపబిలిటీ కూడా ఎవరికి లేదని అనిపిస్తుంది ఉన్న వాళ్ళలో. ఇంతకుముందు అనిపించేది కళ్యాణ్కి ఉందేమో అని చెప్పి. స్టార్టింగ్ లో ఫస్ట్ రాకముందు హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు కళ్యాణ్ విన్నర్ క్యాండిడేట్ అనిపించింది, తర్వాత పోగొట్టుకున్నాడు. మళ్ళీ మధ్యలో కొంచెం రేజ్ అయ్యాడు, బాగానే ఆడాడు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో మాటలలో అర్థం, కళ్యాణ్ కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉండదు, మరి అతనికి ఎక్స్ప్లెనేషన్ చేయడం రాక అలా చేస్తాడా అదే అర్థం అవ్వదు.
అదే తనుజ చుట్టూ తిరుగుతున్నట్టుగా పోర్ట్రే చేస్తుంటాడు. బేసిక్ గా తనుజ చుట్టే ఏం తిరగట్లే, గేమ్ ఆడుతున్నాడు, బట్ అది ఎక్కువ పోర్ట్రే అవుతుంది జనాలకి. అండ్ ఇమ్ము బాగా ఆడతాడు, గేమ్స్ బాగా ఆడతాడు, ఫన్ చేస్తాడు, బాగుంటది, క్యూట్ గా అనిపిస్తుంది, అన్ని బాగానే ఉంటది. కానీ అప్పుడప్పుడు ట్రిప్ అవుతుంటాడు ఈ వాళ్ళ అమ్మ విషయంలో కానీ, గేమ్స్ దగ్గర కరెక్ట్ గా ఆడినా కూడా ఏమో అనిపిస్తుంటది, ఈ బాండింగ్స్ కూడా పెట్టుకోకుండా ఉంటే బాగుండేదేమో ఇమ్ము అని చెప్పి. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మరీ ఎక్కువ ట్రిప్ అయిపోతున్నాడు అనిపించింది. మిగిలిన వైల్డ్ కార్డ్స్ తర్వాత నుంచి కొంచెం తనుజతో ఉండే బాండ్ కానీ ఇదంతా ఫేక్ క్రియేట్ చేస్తున్నాడు, ఫేక్ గా ఉంటున్నాడు, ఇది నిజంగా ఉండట్లే అనిపించింది. ఈరోజు ప్రోమోలో చూసుకుంటా కూడా ఏదో ఇష్యూ గురించి అని చెప్పి తనకి నామినేట్ చేశారు, తనని నామినేట్ చేయాలని చెప్పి ఇమ్ముకుంది తనుజ నామినేట్ చేయాలని, ఫైనల్లీ ఈరోజు చేస్తాడు. ఇక ప్రియా అండ్ ఫ్లోరా సైని, శ్రీజ రీఎంట్రీ అన్నారు. రీఎంట్రీ లింక్ ఎందుకయ్యా, ఇప్పటికి సరిపోవట్లేదా వైల్డ్ కార్డులు? రీఎంట్రీలో చేంజ్ చేస్తే ఏదో ఒక సీజన్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఒకరిని పంపించామని చెప్పి మళ్ళీ రీఎంట్రీ పెడదాంలే అని పెట్టారు, అంతేగాని ప్రతిసారి రీఎంట్రీలు ఉంటాయా? బయటికి ఎవరు వచ్చినా రీఎంట్రీ పక్క. మాస్క్ వ్యాన్ వెళ్ళినప్పుడు అంతే అన్నారు, శ్రీజ వెళ్ళినప్పుడు అంతే అన్నారు, మొన్న భరణి గారు వెళ్ళినప్పుడు అంతే అన్నారు. ఇంకా పోయిన వాళ్ళంతా మళ్ళీ వస్తూ ఉంటే సీజన్ మొత్తం సంవత్సరం అంతా పొడిగిద్దామా? కాదు కదా. సో ఈ రీఎంట్రీలు వద్దు, రీఎంట్రీ అని చెప్పి అనకండి. కొంచెం కనీసం ఆ రీఎంట్రీ వచ్చే క్యాండిడేట్కి అంత వర్త్ ఉండాలి, అట్లా వర్తబుల్ ఎవరు లేరు ఇక్కడ. సో ఆ రీఎంట్రీలు వద్దు, రీఎంట్రీలు కోరుకోవద్దు. నేను భయపడ్డా, ఏంటి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా శ్రీజ అని చెప్పి రీఎంట్రీ ఇవ్వడానికి అమ్మయ్య సాయిరామ్ అనుకున్నా. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ చెప్పడం ఇదంతా ట్రాష్. ఇంతకు ముందు సీజన్స్ లో హ్యాపీగా లాస్ట్ డే వస్తుండే వాళ్ళైతే రేపు బయటకు వచ్చేస్తున్నారు. ఇక లాస్ట్ ఫైనలిస్టులు అని ముందు రోజు వచ్చి మంచిగా పార్టీ సెటప్ చేస్తుండే, పార్టీ చేస్తుండే, బిగ్ బాస్ హ్యాపీగా అనిపించేది, చూడడానికి బాగుండేది. వీళ్ళు పోయిన వాళ్ళు రావడము లోపలికి, వచ్చి వీళ్ళ గురించి చెప్పడము, అగ్ని పరీక్షలు ఉన్న వాళ్ళు రావడము, అండ్ వైల్డ్ కార్డ్స్ రావడము, వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళకేం క్యూరియాసిటీ ఉంటుంది, బయట ఏం జరుగుతుందో తెలియద్దు కదా వాళ్ళకి. అది మిస్ అవుతున్నాం. అది బిగ్ బాస్ ఫ్యాన్ గా చెప్తున్నా నేను. ఇది దీనివల్ల అయితే చాలా చాలా మిస్ అవుతున్నాం. ఇంతకు ముందు ఫస్ట్ సీజన్స్ లో ఇంకా అసలు విన్నర్ ఎవరు, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఇలాంటివి ఏం తెలియకపోయేవి. బట్ ఇప్పుడు అన్ని తెలిసిపోతున్నాయి ముందే, అన్ని లీక్స్ వచ్చేస్తున్నాయి ముందే. అది సరిపోనట్టు మీరు డైరెక్ట్ ఇచ్చే లీక్లు ఇంకా టూ మచ్ ఉన్నాయి. అండ్ తనుజ విషయంలో తనుజకి ఇన్ని ఫేవర్స్ చేస్తున్నారు. నిన్న కూడా మొన్న టాస్క్ లో కూడా ప్రతిదీ సంచాలక్ తప్పు చేస్తే నాగార్జున గారు పాయింట్అవుట్ చేస్తారు, నువ్వు సంచాలక్ గా ఏం చేసావు, ఇది మిస్టేక్ చేసావు కదా అని చెప్పి. అలాంటి నాగార్జున ముందే ఒక ఫౌల్ జరిగింది, అప్పుడు కూడా అక్కడ తనుజ విన్ అయింది కదా. తనుజ విన్ అయినందుకు ఇంకా నాగార్జున సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, అది డెమో అడిగాడు, ఇది పాయింట్ అని అడిగితే కూడా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పి అన్నాడు. సో అది కూడా రాంగ్ అనిపించింది. ఒక లుక్ వేద్దామని చెప్పి లుక్ వేసి ఓకే చిన్న మిస్టేక్ కదా దానికి నో ప్రాబ్లం అని చెప్పినా బాగుండేది. బట్ తనుజ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే పక్కా అక్కడ పాయింట్అవుట్ చేస్తుండే నాగార్జున గారు. ఎందుకో మరి ఆమెని తెలుగులో లాంచ్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కాబట్టి ఆ ఫేవరెటిజం ఏమైనా ఉందా, లేకపోతే తనుజని ఎట్లయినా విన్ చేయాలని ఫిక్స్ అయ్యారో అర్థం కావట్లేదు. నేను తనుజ క్యాంటీన్ కాదు, నాకు తనుజ గేమ్స్ నచ్చుతుంది, బాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఆ బిగ్ బాస్ ఒరిజినాలిటీ మిస్ అయిపోతున్నాము. మీకేమనిపించింది? వీళ్ళందరూ వచ్చి అనవసరంగా బయట నుంచి వచ్చి హింట్లు ఇవ్వడాలు, అన్ని చెప్పేయడాలు, బయట ఏం జరుగుతుందో చెప్పేడాలు. యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్ గా మీకు నచ్చుతుందా? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి. రమ్య మోక్ష తను వెళ్ళిపోయింది, ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకముందే వెళ్ళిపోయినందుకు సంతోషం. అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లతోని ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.